జనరల్ ఎస్సే ఎలా రాయాలి దాని మీద చాలామంది విద్యార్థులకు స్ట్రక్చర్ ఎలా చేయాలి, ఎస్సేలో ఎలాంటి కంటెంట్ రాయాలి అనే విషయం మీద విద్యార్థులందరికీ అనేక రకాల డౌట్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకి అసలు ఒక ఎస్సే తీసుకుంటే ఎలా రాయాలి, మొదట ఎస్సేని పారాగ్రాఫ్లుగా డివైడ్ చేయాలి. మీరు గంటన్నర సమయం ఒక ఎస్సే రాస్తుంటే కనీసం అది 1000 పదాలు, 800 నుంచి 1000 పదాలు ఎస్సే ఉండాలన్నమాట. 800 నుంచి 1000 పదాలు. ఒక ఎస్సేని 12 నుంచి 15 పారాగ్రాఫ్లుగా డివైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క పారాగ్రాఫు 5-6 సెంటెన్స్లకు మించి ఉండకూడదు. అంటే మీరు ఒక పేజ్ తీసుకుంటే ఆ పేజ్లో ఖచ్చితంగా పారాగ్రాఫ్ డివిజన్ కనిపించాలి. ఒక పేజ్ తీసుకుంటే ఆ పేజ్లో ఖచ్చితంగా పారాగ్రాఫ్ అనేది డివైడ్ అవుతూ ఉండాలి. అసలు ఎస్సే ఎలా మొదలు పెట్టాలి, ఎస్సే ఎలా మొదలు పెట్టాలి అనేది చాలా వరకు డౌట్ ఉంటుంది. ఎస్సే మొదలు పెట్టడానికి ఫస్ట్ థింగ్, మొదటి పారాగ్రాఫ్లో జనరల్ ఎస్సే నిర్వచించకూడదు. ఏదైతే ఫస్ట్ పారాగ్రాఫ్ ఉందో దానిలో జనరల్ ఎస్సే నిర్వచించకూడదు అనమాట. ఉదాహరణకి టెర్రరిజం మీద ఎస్సే రాస్తున్నాం. టెర్రరిజం మీద ఎస్సే రాసినప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్లో టెర్రరిజం అనగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వారి ప్రాణాలు తీయటం, ఇలాంటి ఇంట్రడక్షన్ ఇవ్వకూడదు. ఫస్ట్ పారాగ్రాఫ్లో రీసెంట్గా అంటే లేటెస్ట్గా జరిగిన ఉదంతం గురించి మొదలెట్టడమో లేదా దాని గురించి ఏదైనా కొటేషన్ రాయటమో ఇలా స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ని లీడ్ పారాగ్రాఫ్ అంటారు ఎస్సేలో. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎస్సేని నిర్వచించకూడదు. ఉదాహరణకి మహిళా సాధికారత గురించి ఎస్సే రాసినప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్లో మహిళా సాధికారత అనగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళల్ని సాధికారతకు దగ్గరగా చేయటం, ఈ విధంగా రాయకూడదు. మొదటి పారాగ్రాఫ్లో మహిళ గురించి నిర్వచించడమో లేదా ఈ మధ్య జరుగుతున్న మహిళా సాధికారత, మీటూ క్యాంపెయిన్, మీటూ మూమెంట్ గురించి రాయటమో, ఈ విధంగా రాయటం వల్ల ఫస్ట్ పారాగ్రాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేయటం జరుగుతుందన్నమాట. సెకండ్ పారాగ్రాఫ్లో ఎస్సే నిర్వచించాలి. సో మొదటి పారాగ్రాఫ్లో ఎస్సేని ఒక లీడ్ ఇంట్రడక్షన్ తీసుకురావాలి. ఉదాహరణకి పర్యావరణ కాలుష్యం లేదా భూతాపం లేదా సుస్థిరాభివృద్ధి, దీని మీద ఎస్సే రాస్తున్నారు. ఇలా రాసినప్పుడు మొదటి పారాగ్రాఫ్లో మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి అనగా మన జనరేషనే కాదు భవిష్యత్ తరాలకు కూడా మనం చక్కని పర్యావరణాన్ని అందించడం, ఇలా రాయకూడదు ఫస్ట్ పారాగ్రాఫ్లో. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ మధ్య వచ్చిన IPCC రిపోర్టు, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్ గురించి కానీ లేదా ఫస్ట్ పారాగ్రాఫ్లో ప్యారిస్ సమ్మిట్ గురించి కానీ లేదా ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యం గురించి కానీ ఈ విధంగా రాయటం మంచిది. అంతేగాని ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎస్సేలు ఎప్పుడు కూడా నిర్వచించడం చేయకూడదు. తర్వాత సెకండ్ పారాగ్రాఫ్లో ఎస్సే రెండో పారాగ్రాఫ్లో కానీ మూడో పారాగ్రాఫ్లో కానీ ఎస్సేని నిర్వచించడం చేయాలి. దాని తర్వాత నిర్వచనం అంటే ఏంటంటే మన నిర్వచనం కాకుండా ఏదైనా స్టాండర్డ్ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నిర్వచనమో ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనమో ఇట్లా ఒక నిర్వచనం ఇవ్వటం మంచిది. దాని తర్వాత మూడో పారాగ్రాఫ్లో చారిత్రాత్మక నేపథ్యం, ఆ ఎస్సేకి సంబంధించి ఏదైనా చారిత్రాత్మక నేపథ్యం ఉందా దాని గురించి రాయాలి. తర్వాత నాలుగో పారాగ్రాఫ్లో తులనాత్మకంగా రాయాలి. తులనాత్మకంగా రాయటం అంటే ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది. ఉదాహరణకి మీరు మహిళల గురించి రాస్తున్నారు, మీటూ మూమెంట్ గురించి రాస్తున్నారు అనుకోండి, ఇతర దేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇది నెక్స్ట్ అంశం అనమాట. అదేవిధంగా టెర్రరిజం గురించి రాస్తున్నారు, కంపారిటివ్గా వేరే దేశాల్లో ఎలా ఉంది, లేదా ఎన్నికల సంస్కరణల గురించి రాస్తున్నారు, వేరే ఇతర దేశాల్లో ఎలాంటి సంస్కరణలు ఉన్నాయి. అంటే ఉదాహరణకి మనం ఇండియాలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ వాడతాం ఎన్నికల్లో, ఇతర దేశాల్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కొన్ని దేశాల్లో వాడతారు. ఇలా ఇతర దేశాలకి మనకి పోల్చడం అనమాట. అలాంటివి కూడా తీసుకురావచ్చు. సో మొదటి పారాగ్రాఫ్లోనేమో లీడ్ పారాగ్రాఫ్ అంటాం, దానిలో ఎస్సే నిర్వచించకూడదు. రెండో పారాగ్రాఫ్లో నిర్వచించవచ్చు. మూడో పారాగ్రాఫ్లో చారిత్రాత్మకంగా ఎస్సే ఏ విధంగా ప్రాముఖ్యతలో ఉంది, దాని ప్రాధాన్యత ఏంటి, చారిత్రాత్మక నేపథ్యం ఏంటి రాయొచ్చు.
4వ పారాగ్రాఫ్లో కంపారిజన్ అనమాట, అంటే పోల్చటం వేరే ఇతర దేశాలతో, ఇతర దేశాల సిస్టమ్స్తో కలిసి పోల్చడం మనం ఎస్సే చేయొచ్చు. ఆ తర్వాత కొన్ని ఎస్సేస్కి, అన్నిటికీ కాదు, కొన్ని ఎస్సేల్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ఇలా డివైడ్ చేయొచ్చు. అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యాలు. ఉదాహరణకి మహిళా సాధికారత మీద ఎస్సే రాస్తున్నారు. దానికి సంబంధించి సామాజికంగా మహిళలు ఎలా ఉన్నారు, ఆర్థికంగా ఎలా ఉన్నారు, రాజకీయంగా ఎలా ఉన్నారు, సాంస్కృతిక పరంగా ఎలా ఉన్నారు, ఎలా అణచివేయబడి ఉన్నారు, ఏ ఏ రంగాల్లో వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది, వాళ్ళ యొక్క నిష్పత్తి ఎంత ఉంది, ఇది కూడా రాయొచ్చు అనమాట. ఇంకొక డౌట్ వస్తుంటుంది చాలామందికి, ఇలా సబ్ హెడ్డింగ్లు పెట్టొచ్చా అని. ఎస్ఐలో పూర్తిగా ఎక్కడ పెట్టకూడదని, సబ్ హెడ్డింగ్ పెట్టకూడదని ఉండదు, కానీ ప్రతి చోట ఆన్సర్ లాగా సబ్ హెడ్డింగ్లు పెట్టకూడదు. దానివల్ల ఎస్ఐ యొక్క అందం పోతుంది, ఎస్ఐ యొక్క ప్రాముఖ్యత పోతుంది. ప్రతి చోట ఆన్సర్ లాగా ఎస్ఐలో సబ్ హెడ్డింగ్లు పెట్టకూడదు అనమాట. 1-2 సబ్ హెడ్డింగ్స్ ఎక్కడైనా పెట్టొచ్చు. ఎస్ఐలో అతి ముఖ్యంగా కొటేషన్స్ రాయాలి. అంటే సూక్తులు రాస్తే 1-2-3, ప్రతి ఎస్ఐకి కనీసం 2 సూక్తులు అనేవి రాయాలి. సో కొన్ని ఎస్సేలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఈ విధంగా డివైడ్ చేయొచ్చు. ఉదాహరణకి స్పోర్ట్స్ గురించి, భారతదేశంలో క్రీడల గురించి ఎస్సే రాసేటప్పుడు కూడా మీరు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా క్రీడల్లో వస్తున్న ఏ విధంగా క్రీడలు సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా క్రీడలు మనం ప్రోత్సాహం చేయట్లేదు అనేది రాయొచ్చు. ఉదాహరణకి సామాజికంగా మన కుటుంబాల్లో క్రీడలను అంత ప్రోత్సహించరు, ఆర్థికంగా క్రీడలకు చాలా ఖర్చు అవుద్ది, రాజకీయ పరంగా చిత్తశుద్ధి లేదు, క్రీడల్ని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పి ఈ విధంగా పాయింట్స్ తీసుకుని కూడా రాయొచ్చు అనమాట. సో కొన్ని ఎస్ఎస్కి, అన్ని ఎస్ఎస్కి సామాజిక, ఆర్థిక, రాజకీయాలు నడవు. సో కొన్ని ఎస్ఎస్కి ఇవి చేయొచ్చు. తర్వాత ఎస్ఏలో స్టేక్ హోల్డర్స్, చివరిలో భాగస్వాములు, అంటే ఏం చేయాలి భవిష్యత్తులో అంటే భాగస్వాముల గురించి రాయాలి. ప్రభుత్వం ఒక భాగస్వామి, ప్రభుత్వం ఏమేం చేసింది ఇప్పటి వరకు, ఎలాంటి పథకాలు చేసింది, ఇక ముందు ఏం చేయకపోతుంది. తర్వాత యువత ఒక భాగస్వామ్యం, యువత యొక్క భాగస్వామ్యం. ఆ తర్వాత మహిళల యొక్క భాగస్వామ్యం, సివిల్ సొసైటీ, ఎన్జిఓలు, సభ్య సమాజము, ఎన్జిఓల యొక్క భాగస్వామ్యం. తర్వాత మీడియా యొక్క భాగస్వామ్యం, అండ్ ఎవరి గురించి అయితే రాస్తున్నారో వాళ్ళ యొక్క భాగస్వామ్యం. ఈ విధంగా చేయటం వల్ల కూడా ఎస్ఏ చక్కగా వచ్చే అవకాశం ఉంది. అంటే దీన్ని చివరిలో స్టేక్ హోల్డర్ అప్రోచ్ అంటారు. అంటే రకరకాల భాగస్వాములు తీసుకుని వాళ్ళు ఏం చేయాలి దీనికోసం. ఉదాహరణకి మహిళా అభివృద్ధి కోసం ఎవరెవరు ఏం చేయాలి, మీడియా ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, పురుషులు ఏం చేయాలి, సభ్య సమాజం, ఎన్జిఓలు ఏం చేయాలి, మహిళలు తమ కోసం తాము ఏం చేసుకోవాలి. ఇట్లా చివరిలో స్టేక్ హోల్డర్ అప్రోచ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. చివరిన ఎస్ఏ కంక్లూజన్ రాస్తాం అన్నమాట. ఈ కంక్లూజన్ రాసేటప్పుడు చాలామందికి చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి, ఎలా రాయాలి కంక్లూజన్ అని. ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఎస్ఏ ముగించకూడదు, అంటే నిరాశావాదంతో ఎస్ఏ ముగించకూడదు, దాని ఆశావాదంతోనే ముగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టెర్రరిజం మనం ఆపలేము, ఈ దేశం ఎప్పుడూ బాగుపడదు, లేదా మహిళల స్థితిగతులు ఎప్పుడూ మార్పులు రావు, ఇలాంటి మాటలు రాయకూడదు. ఖచ్చితంగా ఆశావాద దృక్పథంతోనే ఎస్ఏని ముగించాలి. ఇంకా ఎస్ఏ బాడీలో ఫ్యాక్ట్స్ కూడా రాయాలి. చిన్న చిన్న పెట్టగదలు రాసినా బాగానే ఉంటుంది అనమాట. సో ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ ఈ ఒక స్ట్రక్చర్, ఇది కానప్పుడు, ఇది కుదరినప్పుడు ఇంకొక స్ట్రక్చర్ తీసుకోవడం బాగుంటుంది ఎస్ఏకి. ఉదాహరణకి మనం తీసుకుంటే సామాజిక అనుసంధాన వేదికలు లేదా సోషల్ మీడియా, ఇంటర్నెట్, సోషల్ మీడియా, వీటి ప్రభావం, లేదా ఈ మధ్య వచ్చిన వాట్సాప్, ట్విట్టరు, ఫేస్బుక్, వీటి ప్రభావం రాసేటప్పుడు వాటి వల్ల జరిగే లాభాలు, నష్టాలు, ఎదురవుతున్న సవాళ్ళు ఎస్ఐలా డివైడ్ చేయొచ్చు. లాభాలు, నష్టాలు, ఎదురవుతున్న సవాళ్ళు, చివరిలో ప్రభుత్వం ఏమేం చేయాలి, మనం ఏం చేయాలి, ఇది. సో ఈ విధంగా కూడా ఎస్ఐ డివైడ్ చేయొచ్చు. అన్ని చోట్ల అన్ని ఎస్ఐల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రాయకుండా కొన్ని ఎస్ఐల్లో వాటి వరకు జరుగుతున్న లాభాలు, నష్టాలు, తర్వాత మనకి ప్రభుత్వం ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సభ్య సమాజం ఏం చేయాలి, ఇది రాయొచ్చు. ఉదాహరణకి జనాభాలో యువ జనాభా పెరుగుదల, ఈ మధ్య మనం చాలా ఎక్కువగా వింటున్న మాట అనమాట, డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇలాంటి వాటిలో ఎస్సే రాసేటప్పుడు మన సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణం నుంచే మాత్రమే కాకుండా యువ జనాభా పెరగటం వల్ల జరగబోయే లాభాలు, కానీ ఎదురవుతున్న సవాళ్ళు, యువ జనాభా పెరుగుదల సరిగ్గా వాడుకోకపోవటం వల్ల, యువ జనాభా పెరుగుదల సరిగ్గా మనం ఉపయోగించుకోకపోవటం వల్ల రాబోయే నష్టాలు, వీటన్నిటిని అనలైజ్ చేయాలి.
సో ఇలా ఎస్ఏని బట్టి 2-3 రకాల స్ట్రక్చర్స్ అనమాట. ఒక రకం ఏంటంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ. ఇంకో రకం ఏంటంటే లాభాలు, నష్టాలు, సవాళ్ళు. కింద అన్ని ఎస్ఎస్లు స్టేక్ హోల్డర్ అప్రోచ్ అంటే భాగస్వాముల అప్రోచ్ తీసుకుని ఎవరెవరు ఏ భాగస్వాములు ఉంటారో రాసి చివరికి కింద కంక్లూజన్ ఇవ్వాలి. సో ఇక్కడ ఇలాంటి ఎస్ఏలో మనం ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలా ఎస్ఎస్ని మొదలెట్టాలి, ఇది లేదా సూక్తులు ఎలా రాయాలి అనేది డౌట్ వస్తూ ఉంటుంది. ఉదాహరణకి విద్య గురించి ఎస్ఏ రాస్తున్నారు, విద్య, చదువులు, వీటి గురించి ఎస్ఏ రాస్తున్నారు. చక్కగా వీటి గురించి ఏదైనా వివేకానంద గారి కోట్ కానీ, నెల్సన్ మండేలా కోట్ కానీ ఇలా వాళ్ళ యొక్క సూక్తులు రాయొచ్చు. ఉదాహరణకి నెల్సన్ మండేలా గారు అన్నారు, ప్రపంచంలో పెనుమార్పు తీసుకొచ్చే ఒకే ఒక ఆయుధం విద్య అని. ప్రపంచంలో పూర్తి స్థాయిలో మార్పు తేగల ఒకే ఒక ఆయుధం విద్య అని. అదే మన వివేకానంద గారు అన్నారు, మనిషిలో అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని వెలుగు తీసేదే విద్య అని. మనిషిలో అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని వెలుగు తీసేదే విద్య అని. సో ఇలాంటి సూక్తులు అక్కడక్కడ రాయటం వల్ల ఎస్ఏ కొంత అందం వచ్చే అవకాశం ఉంది. సూక్తుల తర్వాత మనం ఎస్ఏ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా రాయాలి. చాలామంది వ్యాసం అనగానే, ఎస్ఏ అనగానే అసలు ఫ్యాక్ట్స్ ఏమి రాయక్కర్లేదు, నార్మల్గా రాసేసి సరిపోద్ది అంటారు. అది తప్పు. ఈ గ్రూప్ 1 పరీక్షల్లో కానీ, సివిల్స్ పరీక్షలో కానీ, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ ఎస్ఏ అనగానే పేపర్ దిద్దేవాళ్ళు మన దగ్గర నుంచి కొన్ని ఫ్యాక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఒక మోడల్ ఎస్ఏ చెప్తాను. మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఈ మోడల్ ఎస్ఏ తీసుకుంటాను. ఊయలు ఊపే చేయే పరిపాలించే హస్తంగా మారవచ్చు. ఊయల ఊపే చేయే పరిపాలించే హస్తంగా మారవచ్చు. మహిళా భద్రత, మహిళా సాధికారత, మహిళా శక్తి, ఇవన్నీ ఈ మధ్య మనం చర్చలో ఎక్కువగా చర్చించుకునే అంశాలు. ఇలాంటి మహిళకి రాజకీయ పరంగా మనం కొంత స్వావలంబన కల్పిస్తే ఖచ్చితంగా మహిళా లోకానికే సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, ఇతర అంశాల్లో పూర్తి స్థాయి మనకి సాధికారత కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా మళ్ళా పెట్టాలి పార్లమెంట్లో అని మొదలెట్టాలి ఎస్ఏని. సో దీనిలో మనకు తెలుసు 2008లో 108వ రాజ్యాంగ సవరణ బిల్లు ల్యాప్స్ అయిపోయింది. 108వ రాజ్యాంగ సవరణ బిల్లు ల్యాప్స్ అయిపోయింది. మొట్టమొదటిగా మహిళా రాజకీయాల్లో మహిళా బిల్లు అనేది దేవేగౌడ గారి ప్రభుత్వంలో 1996లో ప్రవేశపెట్టడం జరిగింది. సో దాదాపు 22 సంవత్సరాలు అయినా సరే మొట్టమొదటిసారి ప్రవేశపెట్టి ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడ మనకి పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు. సో దీనిపైన అప్పట్లోనే పార్లమెంట్లో సుదర్శన్ నా చెప్పని కమిటీ అని ఒక కమిటీ వేశారు. అప్పట్లోనే పార్లమెంట్లో సుదర్శన్ నా చెప్పని కమిటీ అని ఒక కమిటీ వేశారు. సో ఈ విధంగా ఫస్ట్ పారాగ్రాఫ్లోనేమో ఎందుకు మహిళకి రాజకీయాల్లో రిజర్వేషన్ కావాలి ఇంత మొదలెట్టి, సెకండ్ పారాగ్రాఫ్లో ఈ విధంగా మహిళా రాజకీయ రిజర్వేషన్లు గురించి రాయాలి. థర్డ్ పారాగ్రాఫ్లో ఇతర దేశాల పరిస్థితి ఎలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్లో సగటున 22.4% మంది మహిళలు ఉన్నారు. 22.4% మంది. అయితే మన చుట్టుపక్కల ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కంటే కూడా భారతదేశంలో ఇప్పటి వరకు కూడా అతి తక్కువ మంది మహిళలు ఉన్నారు లోక్సభలో. ప్రస్తుతం ఉన్న 16వ లోక్సభలో 12.2% మంది మహిళలు ఉన్నారు. 12.2% మంది. మన రాష్ట్ర అసెంబ్లీలన్నీ కలుపుకుంటే సగటున 9% మంది మహిళలు ఉన్నారు. కానీ 33% రాజకీయ రిజర్వేషన్ మహిళల్లో ఇంతవరకు మనం తీసుకురాలేకపోయాం. చాలా ఉదాహరణకి ప్రపంచంలో చూసుకుంటే మనం సిరిమావో బండార్ నాయకే, మార్గరెట్ థాచర్, ఇప్పుడు మనం చూస్తే హిల్లరీ క్లింటన్ కానీ, దిల్మా రౌసెఫ్, ఏంజెలా మెర్కెల్, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ప్రపంచ రాజకీయాల్లో మహిళలు రాణించారు. కాకపోతే భారతదేశానికి వచ్చేసరికి 40 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ గారు భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధాని అయినప్పటికీ, 10 సంవత్సరాల క్రితం ప్రతిభా దేవిసింగ్ పాటిల్ రాష్ట్రపతి అయినప్పటికీ ఇప్పటికీ కూడా మహిళలకి రాజకీయాల్లో భాగస్వామ్యం అనేది పూర్తి స్థాయిలో భారతదేశంలో ఇంకా లేదు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. మనం క్షేత్రస్థాయిలో చూసుకుంటే స్థానిక ప్రభుత్వాల్లో 33%, 1/3 వంతు మహిళా రిజర్వేషన్ అనేది జరుగుతుంది. 13 లక్షల మందికి పైగా మహిళలు స్థానిక ప్రభుత్వాల్లో సర్పంచ్లు గాను, వార్డు మెంబర్లు గాను, మేయర్లు గాను, జడ్పీ చైర్మన్ గాను ఉన్నారు. కాకపోతే
ఇది అసెంబ్లీ స్థాయికి లోక్సభ స్థాయికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం. అక్కడక్కడ ఎస్ఏలో ప్రశ్నార్థకం కూడా పెట్టొచ్చు. ఇక్కడ బ్రిక్స్ దేశాల్లో భారతదేశం స్థాయి బ్రెజిల్ కంటే మాత్రమే మెరుగ్గా ఉంది మహిళా రాజకీయ ప్రవేశంలో బ్రిక్స్ దేశాల్లో. సో క్షేత్రస్థాయిలో మహిళా రిజర్వేషన్ ఉన్నప్పటికీ, అంటే స్థానిక ప్రభుత్వాల్లో మహిళా రిజర్వేషన్ ఉన్నప్పటికీ, ఈ మహిళా రిజర్వేషన్లు, ఈ మహిళా సాధికారత రాజకీయాల్లో మనకి లోక్సభ వరకు లేదా అసెంబ్లీ వరకు వెళ్ళట్లేదు. ఇదే మేజర్గా ఇక్కడున్న సమస్య అన్నమాట. దీని గురించి రాసి ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంతవరకు పాస్ కాలేదు, దానిలో మొదటి పాయింట్, మహిళా రిజర్వేషన్ బిల్లుకి సరిగ్గా సమర్థించడానికి మహిళలే ముందుకు రావట్లేదు ఒకటి. రెండోది, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఈ రాజ్యాంగ సవరణకు రాజ్యాంగం సవరించాలంటే మన పార్లమెంట్లో 2/3 వంతు ఒప్పుకోవాలి. తర్వాత ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి కూడా చక్కటి డ్రాఫ్ట్ అనేది తయారు చేయాలి, ముసాయిదా అనేది తయారు చేయాలి. ఆ తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్లు, దానిలో మహిళా రిజర్వేషన్లో క్యాస్ట్ పరంగా అంటే కులపరంగా ఆ 33% ఏ కులానికి ఎంత ఇస్తారని అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం మన దగ్గర లేదు. మహిళా రిజర్వేషన్లే కష్టమైన పరిస్థితిలో దీనిలో మహిళా కులాలను బట్టి మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వటం అనేది అంత సాధ్యమైన పని కాదు. కొంతమంది అంటారు, ఎందుకు మహిళా రిజర్వేషన్లు రాజ్యాంగం సవరించి ఇవ్వటము, ఆల్రెడీ రిజర్వేషన్ ఎత్తేసే టైం వచ్చింది కాబట్టి రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు ఎక్కువగా టికెట్లు మహిళలకు ఇచ్చి ప్రోత్సహించాల్సినగా మనం బాధ్యత పెట్టవచ్చు రాజకీయ పార్టీలకి అని అంటున్నారు. కానీ రాజకీయ పార్టీలని డెమోక్రసీలో ఎవరూ కూడా ఇలా చేయాలని నిర్దేశించడానికి హక్కు లేదన్నమాట. అదేవిధంగా కొంతమంది అంటారు, దేశ జనాభాలో దాదాపు 49% మంది మహిళలు ఉన్నారు, 33% రిజర్వేషన్ ఏంటి, 50% మహిళలకు సీట్లు అడుగుదామని. కొంతమంది అంటున్నారు అలా కాదు, మహిళలు ఇంకా రాజకీయంగా చైతన్యం కాలేదు కాబట్టి 33% వద్దు, 20% అయితే సరిపోతుంది అని చెప్పి. మరికొంతమంది అంటారు, మనకి మహిళలు పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ అవ్వలేదు కాబట్టి, వాళ్ళకి రాజకీయపరమైన విద్య రాలేదు కాబట్టి కేవలం 20% ఇస్తే సరిపోతుంది అని దానిలో ఒక వాదన వినిపిస్తున్నారు అనమాట. అదేంటి అంటే, క్షేత్రస్థాయిలో 13 లక్షల మంది మహిళలు ఉన్నారు అంటే స్థానిక ప్రభుత్వాల్లో, కానీ వీళ్ళు ఎంతవరకు కీలక పాత్ర పోషిస్తున్నారు, పతి పంచాయత్ సిస్టమ్ మనకు వచ్చేసింది. అంటే వాళ్ళ భర్తలు లేదా దగ్గర బంధువులు వాళ్ళ తరఫున నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ వాళ్ళు నిర్ణయాధికారంలో ఉన్నారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు అనమాట. ఇలాంటి సమస్యలు ఉండటం వల్ల మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా పాస్ అవ్వలేదు. కానీ మహిళలు కనుక రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి ఆర్థికంగా స్వావలంబన వస్తుంది, రాజకీయ పరంగా చైతన్యం వస్తుంది, సామాజికంగా కూడా సమానమైన భాగస్వాములు అవుతారు. మనం గమనిస్తే మహిళల యొక్క స్థితిగతులు ఇంకా మన సమాజంలో పురుషుల కంటే తక్కువగా ఉన్నాయి. ఆ మార్పు తీసుకురావాలంటే అన్ని రంగాల్లో రాజకీయంగాను, ఆర్థికంగాను, తర్వాత సామాజికంగాను చైతన్యం తీసుకురావాలి. దానికి చక్కటి అవకాశం మహిళలు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు తమ యొక్క చైతన్యాన్ని తెలియజేయటం, వాళ్ళ యొక్క కీలకమైన నిర్ణయాలు తెలియజేయటం. ఈ విధంగా చేయడం వల్ల మహిళలు ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక మహిళ ముందుకెళ్తే, ఇక్కడ ఒక కోట్ రాయాలి, నెహ్రూ గారు చెప్పారనమాట ఈ కోట్. ఒక మహిళ ముందుకెళ్తే ఒక కుటుంబం ముందుకెళ్తుంది, ఒక గ్రామం ముందుకెళ్తుంది, ఒక దేశం ముందుకెళ్తుంది, ఒక జాతి ప్రగతి పదంలో నడుస్తుంది. ఇందాక చెప్పాను కదా, అక్కడక్కడ సూక్తులు రాయాలని చెప్పి, అక్కడక్కడ సూక్తులు రాయాలన్నమాట. నెహ్రూ గారు ఇచ్చిన సూక్తి ఏంటి అంటే మహిళల గురించి, ఒక మహిళ ముందుకెళ్తే ఆ కుటుంబం ముందుకు నడుస్తుంది, ఒక గ్రామమే ముందుకు వెళ్తుంది, ఒక దేశం ముందుకెళ్తుంది, ఒక జాతే ప్రగతి పదంలో నడుస్తుంది. ఈ విధంగా రాసి ఈ ఎస్సేని నెక్స్ట్ పారాగ్రాఫ్ తీసుకెళ్ళి ఇక్కడ భాగస్వాములు మహిళా రిజర్వేషన్ గురించి ఎవరెవరు ఏమేం చేయాలి, దీనిలో ప్రభుత్వం ఏం చేయాలి, పురుషులు ఏం చేయాలి, మహిళలు ఏం చేయాలి, సభ్య సమాజం ఏం చేయాలి, ఇవన్నీ రాయాలి. అంటే మహిళలు ముందుకు రాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకెళ్ళటం సరిపోదు, జరగదు అసలు అది. కాబట్టి మహిళల్లో సామాజికంగా ఆర్థికంగా ముందుకు వస్తే ఆటోమేటిక్గా రాజకీయంలో కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రభుత్వం కూడా రాజకీయ చిత్తశుద్ధితో ముందడుగేయాలి. ప్రభుత్వం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రాజకీయ చిత్తశుద్ధితో ముందడుగేయాలి. సో ఇవన్నీ కనుక చేస్తే ఇప్పుడు కాకపోయినా వచ్చే 10 సంవత్సరాలు అంటే వచ్చే దశాబ్దంలో
అయినా సరే ఖచ్చితంగా భారతదేశంలో మహిళలు రాజకీయంలో కూడా ముందుంటారు. సో ప్రతి మహిళ కూడా మన సిరిమావ బండారు నాయకులేగా ఇందిరాగాంధీలాగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. భారతదేశంలో మహిళలు లేకపోలేరు. మమతా బెనర్జీ కానీ, జయలలిత కానీ, వీళ్ళందరూ కూడా, మాయావతి కానీ ముందున్నారు. కానీ వీళ్ళందరినీ చాలా దృఢమైన మహిళలుగా పేర్కొంటారు. సామాన్య మహిళకు కూడా ఈ అవకాశం వచ్చినప్పుడే మహిళా జీవితంలో మనం వెలుగు నింపగలం. ఇలా ఎస్సే రాయాలి, ఇలా ఒక ఎస్సేని తయారు చేయగలగాలి. దీనిలో ఫ్యాక్ట్స్ చెప్పాను చూసారా. ప్రపంచవ్యాప్తంగా యావరేజ్న 22.4% మంది మహిళలు ఉన్నారు పార్లమెంట్స్లో. భారతదేశంలో ఇప్పుడున్న లోక్సభలో 12.2% మంది ఉన్నారు. ఇప్పుడున్న ఈ శాసనసభల్లో 9% మంది ఉన్నారు. బ్రిక్స్ దేశాల్లో భారతదేశం పరిస్థితి బ్రెజిల్ కంటే మాత్రమే మెరుగ్గా ఉంది. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా రాయాలి. పూర్తి స్థాయిలో ఫ్యాక్ట్స్ రాయకుండా ఎస్సే రాయటం తగదు. ఓకే, ఈ విధంగా ఎస్సే రాయాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఎస్సేస్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను తెలుగులో.